పోయేది తెలియదు, ఏ క్షణాన ఏం జరుగుద్దో మనకు అసలే తెలియదు. మనిషి ప్రాణం పోవటం అనేది వాస్తవం. పోయినాక ఎక్కడికి పోతుంది అనే సంగతి మనకు దారి తెలియకపోతే నరకానికి వెళ్ళిపోతాం. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు యుగ యుగాలు మంట. మన ఆత్మ ఎప్పుడు ఆర్తనాదాలతోటి ఎప్పుడు ఏడ్చుకుంటూ 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 పళ్ళు కొరుకుంటూ నా కర్మ నా కర్మ అని యుగ యుగాలు నరకాగ్నిలో కాలిపోకుండా ఉండాలి అంటే యేసు రక్తం నీ కొరకు సిద్ధంగా ఉంది. నేను పాపినని ప్రభు పాదాలు పట్టుకొని నీ గుండెను పగలగొట్టుకొని నీ పాపాన్ని బయట పారవేసి యేసు రక్తం చేత నీ హృదయాన్ని కడుక్కొని త్రాగు నుంచి, వ్యభిచారం నుంచి, జోదం నుంచి, అక్రమం నుంచి, ప్రతి విధమైనటువంటి శాపం నుంచి విడుదల పొంది యేసు రక్తం చేత ఉచితంగా నువ్వు కడగబడినట్లయితే యేసు రక్తం నిన్ను నీతిమంతుడిగా మార్చి నువ్వు చనిపోయినప్పుడు దేవుడితో నీకు స్వాగతం పలుకుతాడు పరలోక రాజ్యానికి. ఆ నిత్య నివాసంలో నువ్వు యుగ యుగాలు దేవుడితో తేజరిల్లుతూ ఉంటావు.